ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సిల్వర్ స్క్రీన్ కు సపోర్టింగ్ సిస్టమ్ లో ప్రారంభమైన ఓటీటీలు ఇప్పుడు సినిమా పరిశ్రమకే తలనొప్పిగా మారాయి. ఓటీటీల విషయంలో ఇండస్ట్రీ నుంచి కూడా రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య ఎప్పటికప్పుడు స్ట్రాటజీ మార్చేస్తూ ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇండస్ట్రీకి నష్టాలు కలిగిస్తున్నాయా లేక మేలు చేస్తున్నాయా? కోవిడ్ టైంలో సినీ రంగానికి ఓపెన్ అయిన కొత్త మార్కెట్ ఓటీటీ. ముందు సిల్వర్ స్క్రీన్ కు సపోర్ట్ సిస్టమ్ గా కనిపించిన ఈ ప్లాట్ఫామ్ తర్వాత వెండి తెరను రూల్ చేసే స్థాయికి వచ్చింది. ఆల్రెడీ శాటిలైట్ మార్కెట్ ను పూర్తిగా కొలాప్స్ చేసిన ఓటీటీలు నెమ్మదిగా థియేట్రికల్ రన్ మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ విషయంలో నిర్మాతల మధ్య కూడా ఏకాభిప్రాయం కనిపించడం లేదు. 8 వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ చేయాలన్న విషయంలో నిర్మాతల మధ్య భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలు ఓటీటీలో ఎర్లీ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం పెద్ద బ్యానర్లో తెరకెక్కిన చిన్న సినిమాలను తీసుకునేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. లేదంటే సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలను రిలీజ్ తర్వాత మంచి రేటుకు సొంతం చేసుకుంటున్నాయి. ఏడాదికి 250కి పైగా సినిమాలు రిలీజ్ అవుతుంటే అందులో 30 సినిమాలకు మాత్రమే 8 వారాల సమయం అవసరం అన్న వాదన కూడా ఉంది. మరోవైపు టికెట్ రేట్స్ కారణంగా ఆడియన్స్ థియేటర్లకు రావడం తగ్గిపోయింది. సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప చిన్న సినిమాలు ఎక్కువ రోజులు థియేటర్లలో ఉండే పరిస్థితి లేదు. అందుకే అలాంటి సినిమాలు ముందే ఓటీటీ బిజినెస్ పూర్తి చేసుకునేందుకు కష్టపడుతున్నాయి.